హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అస్మితా ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు చిల్లీ ఇడ్లీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇడ్లీలు మిగిలిపోతే ఇలా చిల్లీ ఇడ్లీని తయారు చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ముందుగా పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇడ్లీని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టిష్యూ వేసిన ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 1/4 టేబుల్ స్పూన్ అల్లం, 1/4 టేబుల్ స్పూన్ వెల్లుల్లి వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. ఇలా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఒక ఆనియన్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 1/2 క్యాప్సికమ్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. మరి ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం లేదు, కొద్దిసేపు వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత 1/4 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 2 టేబుల్ స్పూన్ల టమాటా కెచప్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసి అంతా ఒకసారి కలుపుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. ఇలా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇందాక డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఇడ్లీని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. నేను కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే సాసెస్ అన్ని ఇడ్లీకి బాగా పట్టాలని. వాటర్ బదులు సాసెస్ అయినా ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత ఉల్లిపరకలు, కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే చిల్లీ ఇడ్లీ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం అస్మితా ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.